హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చి మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇవి ఏంటంటే మా అపార్ట్మెంట్ చుట్టూరు ఇవే మొక్కలు ఉంటాయి. ఇదిగోండి ఇదంతా ఈ చివరి నుంచి ఇంకా పొడుగుంటుంది అన్నమాట. అదంతా మా అపార్ట్మెంటే. ఈ వాకింగ్ ఏరియా ఇదంతా వాకింగ్ది. ఈ సైడ్ ఇలాగ మొక్కలు వేసి ఉంటాయండి. ఈ వైట్ పువ్వులు ఇవి ఎక్కువ ఉంటాయి ఇవే అన్నమాట. ఇంకా ఇవాళ ఇంట్లో పువ్వులు అయిపోయినాయి. సరే ఇంకా బయటికి వెళ్ళడానికి లేదు, ఇంకా పనేం అవ్వలేదు అన్నమాట. సరే అని కొన్ని పూలు కోసుకెళ్దామని వచ్చాను. ఇవి ఏంటంటే మామూలుగా తెల్ల పువ్వులు వచ్చి మామూలుగానే అపార్ట్మెంట్ చుట్టూరు నార్మల్గా ఉంటాయి. ఇంక మధ్య మధ్యలో చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి చూసారా, అవి మాత్రం కొంతమంది అపార్ట్మెంట్ అంటే ఇంట్లో కాకుండా కింద కొంతమంది వాళ్ళ ఫ్లాట్ ఉన్న వైపు వేయించుకుంటారు. అలా చాలా వరకు మొక్కలు ఉంటాయండి. మళ్ళీ మొక్కలు, బంతి పూలు అంటే ఎవరో కింద వేయించుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం. ఈ వైట్ పూలు మాత్రం మామూలుగానే మొత్తం కమ్యూనిటీ వీళ్ళంతా మన అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిపి వేసినవి. కానీ ఈ తెల్లపూలు చాలా బాగుంటాయండి. కానీ ఎందుకో ఇలా కొంచెం పట్టుకొని కొమ్మ లైట్గా వంచినా కూడా పట్టుమని ఎరిగిపోతుంది. కొమ్మ చాలా పొడుగుంటాయి ఇవి. కొయ్యాలంటే చాలా కష్టం. మా ఆయనకి మాత్రం ఈజీగా అందేస్తాయి. నేను కొయ్యాలంటే కొమ్మ ఇరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా పాలపేటలో అవి తీసుకొని ఇంకా వచ్చేస్తున్నాను. ఇంకా వాళ్ళు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి టమాటా బాత్ చేశానండి. టోస్ట్ చేశాను అనమాట. నిన్న టమాటా బాతే చేశాను. నేను ఇంకా దోశ పిండి నానబెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకని ఇవాళ కూడా కొంచెం టమాటా బాత్ చేసి బటర్ టోస్ట్ చేసేసాను. ఇంకా నేను ఇవాళ వచ్చి కర్రీకేమో దోసకాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నానండి. దానికోసం అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. దోసకాయ చేదు ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి ఏమో గింజ చేదు ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో కాయ కూడా చేదు ఉంటుందండి. మనం గింజలు తీసేస్తాం కదా అని చెప్పి మామూలుగా అది కాయ వేసేస్తాం, కానీ అది కూడా చేదు వస్తుంది. ఒక్కోసారి చాలా ఎక్కువ చేదు ఉంటుందండి. గింజలు అయితే ఈ దోసకాయకి చాలా ఎక్కువ చేదు ఉంది. కాయ మాత్రం బాగానే ఉంది, చేదు లేదు. ఇంకా అది చెక్ చేసేసుకొని ఇంకా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వంట స్టార్ట్ చేసేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా పనేం లేదు. కూర ఒకటి వండేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకా ముందుగానే నేను కర్రీ ఎలా చేస్తాను చూపిస్తాను. ఒక ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మగ్గనివ్వాలండి. బాగుంటుంది ఇది కూడా టేస్ట్. ఈ దోసకాయ బంగాళదుంప టేస్ట్ ఏంటంటే అంటే చాలామందికి ఇష్టం ఉండే ఉంటుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఉండేదన్నమాట దోసకాయ బంగాళదుంప. కొంచెం నెయ్యి వాసనలాగా వస్తుంది కూర వండిన తర్వాత. ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత బంగాళదుంపలు, ముందు కట్ చేసుకున్న బంగాళదుంపలు, దోసకాయ ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ జల్లు వేసుకుంటే దోసకాయ బంగాళదుంప రెండు మగ్గిపోతాయి, తొందరగా మగ్గిపోతాయి. నేను దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయనండి, నార్మల్గానే చేస్తాను. టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తారు, నేను వేయను. ఒకసారి కలిపేసుకొని కొంచెం చూసారా మగ్గిపోయినాయి. బంగాళదుంప, దోసకాయ రెండు మగ్గిపోయినాయి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేయించేసుకొని ఇప్పుడు నేను టమాటా తీసుకున్నాను. టమాటా జస్ట్ ఇలా వేసి కొంచెం టమాటా మగ్గడానికి కొంచెమే సాల్ట్ చల్లేసి, ఇది మనం కారం వేసాం కదండి, కారం వేసి వేయించాం కదా, కింద అడుగంటేస్తుంది. అలా కొంచెం అడుగంటుకోకుండా కొంచెం వాటర్ పోసి మూత పెట్టేస్తే టమాటా మగ్గిపోతాయి. ఇంకోండి టమాటా మగ్గిపోయింది. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకోండి ఇలా కలిపేసుకోవాలి. చూసారా దోసకాయ బంగాళదుంప మొత్తం మగ్గిపోయింది. ఇంకా ఇలా మగ్గిపోయిన తర్వాత మీకు దగ్గరగా కావాలంటే ఇలాగే కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవచ్చండి. నాకు కొంచెం కూరలాగా కావాలి, ఇగురులా కాకుండా కూరలాగా కావాలన్నమాట కొంచెం. అందుకని కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ కూరలో కలిసిపోయేలాగా ఒక 5 minutes ఉడికించేస్తాను. చూసారా నూనె పైకి తేలిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసి కలుపుకొని ఒక 2 to 3 minutes సిమ్లో పెట్టేసి ఉంచేస్తే దోసకాయ బంగాళదుంప కర్రీ రెడీ అండి. సింపుల్గా నేను ఇలాగే చేస్తాను, కానీ చాలా బాగుంటుందండి. దోసకాయ బంగాళదుంప
ఆ కాంబినేషన్ కొంచెం నేతి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇంకా దీనికి చారు బాగుంటుంది కాంబినేషన్, అంటే కలుపుకోవడానికి ఏదైనా కావాలంటే చారు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు. అండ్ నాకు తెలిసి చాలా రేర్గా వండుకుంటారు కదా, వంకాయ బంగాళదుంప దోసకాయ అలా చేసుకుంటారు, కానీ బంగాళదుంప దోసకాయ చాలా తక్కువ మంది చేసుకుంటారు అనుకుంటున్నాను నాకు తెలిసి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చి చెప్తానండి, అత్తయ్య ఏం చేశారంటే ఫేస్బుక్లో ఒక ఆన్ ద షాప్ అని పేజ్లో చూసి శారీస్ బాగున్నాయని చెప్పి ఆర్డర్ చేశారన్నమాట. లెనిన్ సిల్క్ నుంచి ఆర్డర్ చేసి మొత్తం మాకు మెయిల్ వచ్చింది. అంటే మీది ప్యాక్ అయితే ఏదైతే ఉందో అది షిప్మెంట్ అయిపోయింది, మీకు ఇవాళ వస్తుంది రేపు వస్తుందని మాకు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా అండ్ ఏమనుకుంటాం, అన్నీ నార్మల్గానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది దట్టు. సరే అని బుక్ చేస్తే మాకు ఏదొచ్చింది తెలుసా అండి, మేము లెనిన్ సిల్క్ ఆరెంజ్ మల్టీ కలర్ లెనిన్ సిల్క్ శారీ ఆర్డర్ పెడితే మాకు జస్ట్ చిన్న సాటిన్ సీ బ్లూ క్లాత్ పంపించారండి. ఒక 2 మీటర్స్ క్లాత్ పంపించారంతే. ఫ్రాడ్ అండి, అసలు ఇంత దారుణంగా ఫ్రాడ్ చేస్తారని అసలు అనుకోలేదు. వచ్చిన తర్వాత మేము మళ్ళీ పేజ్ అంతా చెక్ చేసాము, మెయిల్ చెక్ చేస్తే మెయిల్ అసలు వెళ్ళట్లేదు. మరీ దారుణం అండి. 899 పే చేసాము. పే చేసిన తర్వాత అది ఈకాట్ నుంచి వచ్చింది. మేము వాళ్ళని అడిగాము, ఏంటి మేము శారీ ఆర్డర్ చేస్తే ఇది వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, ఇంతేనండి మీరు ఫేస్బుక్ నుంచి అలాగా ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఇలా ఫేక్వే వస్తాయి, మీరు చూసి ఆర్డర్ పెట్టుకోవాల్సింది, ఇది ఇంతేనంటే. పోనీ ఒక పని చేయండి, మీకు ఎక్కడి నుంచి వచ్చిందో కొరియర్ అక్కడికి పంపించేసి మా క్యాష్ మాకు రిటర్న్ ఇచ్చేయండి అంటే, అసలు అవ్వదండి, మీరు పే చేయగలని మేము వాళ్ళకి వెంటనే పే చేస్తామని చెప్పేసి అన్నారండి. మాట్లాడలేదు అసలు. అతే ఏడ్చారన్నమాట. ఎంత నచ్చి చీర ఆర్డర్ పెడితే ఇలాంటిది పంపించారా అని చెప్పేసి. ఏం లేదండి, 2 మీటర్స్ది. నేను వీడియో తీసాను కానీ బట్ మళ్ళీ అది అత్తయ్య ఫోన్లో ఉంది, ఇంకా నేను దీంట్లో యాడ్ చేయట్లేదు. ఒకవేళ కుదిరితే కనుక ఎండింగ్లో యాడ్ చేస్తాను. సీ బ్లూది సాటిన్ క్లాత్ పంపించారండి అంతే. ఆన్లైన్ షాప్ అండి, ఫేస్బుక్లో పేజ్ ఉంది. ఒకవేళ ఎవరైనా నచ్చి దాంట్లో కొనుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోకండి దయచేసి. మీ డబ్బులు కాపాడుకోవాలంటే. మేము మెయిల్ ద్వారా అన్నీ చేస్తే మాకేంటంటే కస్టమర్ కేర్ అనే నెంబర్ ఒకటి కనిపించింది. సరైన కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎంత ఫ్రాడ్ అంటే మమ్మల్ని, అంటే మన గూగుల్ పే నెంబర్ అడిగారు. నెంబర్ అడిగితే మేము ఏం చేసామంటే వేరే గూగుల్ పే నెంబర్ ఇచ్చాం, మాదే కానీ వేరేది ఇచ్చామన్నమాట, యూజ్లో లేనిది. ఇస్తే మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి అది అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు అంటే మీరు గూగుల్ పే చేయడానికి డైరెక్ట్ గూగుల్ పే చేయొచ్చు కదా, మీకు మాకెందుకు వెరిఫికేషన్ కోడ్ వచ్చింది, మేము ఎందుకు చెప్పాలి, మాకు వెరిఫికేషన్ కోడ్ వచ్చింది అది చెప్పమన్నాడు అనమాట. ఎందుకు చేయాలంటే అలా చెప్పదు, మేము డబ్బులు పంపించలేమంటే వెరిఫికేషన్ కోడ్ ఎందుకు పంపించాలండి, మా అకౌంట్ హ్యాక్ చేస్తే ఏంటి అని చెప్పి మేము అంటే, అసలు తను ఏం సమాధానం చెప్పలేదండి. మేము పోలీస్ కేసు పెడతాము అని అన్నారు. బట్ అదే పోలీస్ కేసు పెట్టుకోండి పర్వాలేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి రూడ్గా సమాధానం చెప్పాడనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా ఇలా జరిగితే కనుక అసలు మీకు ఏదైనా సరే మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది చెప్పండి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. ఎందుకంటే మన వెరిఫికేషన్ కోడ్ కనుక వాళ్ళకి చెప్పిన ఓటీపీ కనుక మనం చెప్పిన మన మొబైల్ నెంబర్తోనే వాళ్ళు అకౌంట్ అనేది హ్యాక్ చేసేస్తారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అకౌంట్లో డబ్బులన్నీ పోతాయి, దాచుకున్న డబ్బులని ఇంకా అంతే, మామూలుగా అకౌంట్స్ ఇంకా 0 బ్యాలెన్స్ అయిపోద్ది అన్నమాట. అది మేము అడిగాము, మాకు అర్థమయ్యి అడిగేసరికి ఎందుకు చెప్పాలని కానీ ఇంకా అతను కంగారు పడిపోయి ఫస్ట్ ఫోన్ పెట్టారండి. మళ్ళీ మేము అలా వేరే ఫోన్ నుంచి అలా చేస్తే ఫ్రాడ్ చేద్దాం అనుకుంటున్నారా, చీరకే ఫ్రాడ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఫ్రాడ్ చేద్దాం అనుకుంటున్నారా. ఇంకా అత్తి తిట్టేస్తే అసలు అతను ఏం మాట్లాడలేదండి. పెట్టుకోండి పోలీస్ కేసు పెట్టుకోండి అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి ఈ 899 రూపీస్కి ఇలాంటివి కేసెస్ కానీ ఏమీ ఉండవు అని చెప్పి. కానీ ఎంతమందిని మోసం చేశారో మనకి తెలియదు కదా, అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. ఫేస్బుక్లో కనుక ఏ యాప్ అయినా ఆన్ ద షాప్ అనే కాదండి, ఏ యాప్ అయినా సరే చాలా జాగ్రత్తగా చూసి ఆర్డర్ పెట్టుకోండి. మేము ఆన్యకు కూడా ఫ్లిప్పింగ్ బౌల్ లాగా తెప్పించామన్నమాట. ఎందుకంటే ఆన్య మరమరాలు తింటుంది, ఎక్కువ ఇష్టంగా తింటుంది, అవి ఇల్లంతా పడేస్తుందని చెప్పి ఆ బౌల్ తెప్పించారు. అది కింద పడినా కూడా ఉల్టా పడుతుంది, అంటే బోర్లా గిన్నె మొత్తం బోర్లా పడినా మధ్యలో ఇంకో బౌల్ ఉంటుందండి, అది మామూలుగా నుంచోనే ఉంటుంది, కిందకేం పడవు. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఐటమ్ అది ఫేస్బుక్ నుంచి ఆర్డర్ చేస్తే అది కూడా మంచి ఐటమ్ రాలేదు. అది రిటర్న్ ఇద్దామన్నా కూడా నో రిటర్న్ నో రెస్పాన్స్, అసలు ఏమి కాంటాక్ట్ డీటెయిల్స్ లేవు. అందుకే చెప్తున్నారు మాకులాగా మీరు కూడా చీటింగ్ అవ్వకూడదని చెప్పి నేను
మీకు చెప్తున్నాను. ఫేస్బుక్లో ఎవరైనా ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఇలా నాకు ఒకసారి జరిగింది. ఇప్పుడు అత్తయ్యకి లాస్ట్ టైం అది వచ్చిన ఆనే కోసం తెప్పించిన ఐటమ్ ఉంది, ఓన్లీ దాన్ని ఏదైనా చేసుకోవచ్చు అనుకోవడానికి. ఇప్పుడు శారీ ఒకటి ఇలాగే అయింది నాకు. ఫస్ట్ టైం నేను అలాగే ఫేస్బుక్లో శారీ ఆర్డర్ చేస్తే 100 రూపీస్ శారీ పంపించారండి. నేను 700 పే చేస్తే 100 రూపీస్ శారీ పంపించారు. దానికి రిటర్న్ లేదు, ఏమీ లేదు. అలాగా అయ్యింది. ఈసారి ఏమో ఇలాగ అయింది. ఇంకా మీరు ఎవరైనా ఎక్కువ ఫేస్బుక్లో ఇలా మోసపోయి ఉంటే తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరైనా ఫేస్బుక్లో బాగున్నాయి కదా అని మాత్రం స్టెప్ వేయకండి ఏదైనా కొనుక్కోవాలని చెప్పి. మనకి కొరియర్ తీసుకొచ్చిన వాళ్ళే చెప్తారండి మీరు ఫేస్బుక్లో ఆర్డర్ చేయొద్దు అని చెప్పి. నేను ఫస్ట్ అలా చీట్ అయినప్పుడు అప్పుడు అలా అన్నారు, మేడం 30% ఫేస్బుక్లో మీరు చూసి పెట్టకండి, వాళ్ళది వెబ్సైట్ ఉందేమో చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి తప్ప డైరెక్ట్గా పెట్టకండి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మేము చాలామంది మా దగ్గర బాధపడ్డారండి, కానీ మేమేం చేయలేము అని చెప్పారన్నమాట. ఇంకా అందుకే మనమే జాగ్రత్తగా ఉంటే బెటర్ కదండి. ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకుందాం, లేదంటే ఇంకో చోట ఐటెం ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఇంకా దాని గురించి లోపల అత్తయ్యతో మాట్లాడుతుంది అనమాట. అత్తయ్య చాలా ఇష్టంగా ఆర్డర్ పెట్టుకున్నారు. ఇలా అయ్యేసరికి పాపం అత్తయ్య ఏడ్చేస్తున్నారు. ఇంకా అక్కడ నుండి పోనండి అత్తయ్య 899 కదా, పోనండి, ఎందుకు బాధపడకండి అని చెప్తున్నాం అనమాట. ఇంకా ఏంటంటే ఇష్టంగా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము అని అసలు అంటే ఇది ఎలా జరిగిందంటే, మనం కొరియర్ తీసుకున్నప్పుడు పైన చదివి తీసుకుంటాం కదండి, పైన మాత్రం మేము ఏ చీర అయితే ఆర్డర్ పెట్టామో దాన్ని ఏమే ఉందండి, ఆరెంజ్ మల్టీ కలర్ లెనిన్ సిల్క్ శారీ అని చెప్పి పైన ఉంది. ఓపెన్ చేయగానే వేరేది ఉందండి. ఎంత దారుణమో చూడండి. అందుకని ఇలా కూడా ఉంటాయి. మీరు పైన చదివి లోపల అదే ఉందని మాత్రం అస్సలు అనుకోకండి. ఇది ఒక కొత్త రకం ఫ్రాడ్. మీకు అదే చెప్తాను కదా, మీకు ఖచ్చితంగా నేను ఈ వీడియోలోనే నేను ఆ క్లిప్ యాడ్ చేస్తాను మేము తీసినది. అండ్ ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అందరి లంచ్ అయిపోయింది. ఆయనకి లంచ్ పెట్టేశాను, ఇంకా ఆయన తినేశారు, నేను లంచ్ చేస్తాను అనమాట. ఇంకా తిందామనేసరికి ఆయన ఇలాంటి స్టంట్లే చేస్తుందండి ఇంట్లో. చూసారా, కుర్చీ ఎక్కి ఇటువైపు పొంగుతుందండి, పడిపోద్దేమోనని భయం. నేను ఇటు నుంచి ఉంటాను. ఇంకా ఇక్కడ చూసారా వాళ్ళ నాన్నకి ఏమి ఇస్తుందో, చెర్రీ టమాటా తీసుకొచ్చాను కదండి మొన్న, దాంట్లో పండిపోయిన కాయలన్నీ కోసేసిందండి. అంటే ఒక్కటి చూపించారు వాళ్ళ నాన్న తీసుకెళ్ళి. ఇంకా అంతే, అప్పటి నుంచి ఏడుపు, కోస్తానని చెప్పి మొత్తం అన్నీ కోసేసి అక్కడ ఎగాలేమో విస్కీ తినేసిందండి. విస్కీకి టమాటాలు అంటే చాలా ఇష్టం. చూసారా, పచ్చి టమాటాలు కూడా కోసేసింది. మళ్ళీ ఇవి కోస్తే నేను తీసేసాను అనమాట. అంటే విస్కీ తినేసింది ఇవన్నీ. మళ్ళీ మామయ్య గారిని తీసుకెళ్ళి టమాటా కావాలని చెప్పి గోల. చూడండి, విస్కీ చూస్తుంది, ఎప్పుడు కింద పడేస్తుందా నేను తినేద్దామా అని చూస్తుంది అన్నమాట. ఏం పడిపోయింది అని అయిపోయింది. లేదు ఏంటన్యా ఇదా ఇచ్చే కొమ్మ తీసేద్దామా? ఆ కొమ్మ తీసేద్దామా నాన్యా? దాని కాయలన్నీ తెంపేసావా అన్య? తెంపేసింది మళ్ళీ ఏమి చేతిలో? మై గాడ్, పచ్చికాయలన్నీ తెంపేస్తున్నావే. ఇంకా చాలా అవి తీసుకొచ్చి. ఆంటీయా కాదు, నువ్వు దీన్ని తీసుకెళ్ళి తలిపేస్తాను, ఎక్కిపోతుంది చూడు. ఇంకా చాలొచ్చి ఇది చట్నీ కానీ తీసేస్తాం ఒకసారి. మాంబేది మామా అన్య ఏమైంది? అన్య
అండ్ ఇక్కడ వచ్చి అత్తయ్య మళ్ళీ సోంపాపిడి మళ్ళీ ట్రై చేస్తున్నామండి. అది కుదిరేంత వరకు వదలొద్దు, ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నమాట అత్తయ్య నేను. మళ్ళీ ఇవాళ కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఇవాళ నేను చూపించలేదు మీకు వీడియో. ఇవాళ కూడా అట్టర్ ఫ్లాప్ అయిందండి, రాలేదు. కాకపోతే నిన్నటి మీద బెటరు, పాకం మాడలేదు కానీ అంత మొత్తం తీగల్లాగా వచ్చింది, లాస్ట్లో పోయిందండి. ఎక్కి తెంపేసావా? తాత వద్దన్నారా? తాత కూడా ఎక్కిరా? నువ్వు ఎన్నో ఎక్కిందా? హ్యాపీ బర్త్డే కేక్ మీద ఓహో తాత పాడారా హ్యాపీ బర్త్డే పాట? అత్తయ్య అడుగుతుంది, చెప్తుంది అండి, ఏం చేసామంటే ఆన్యకి ఎన్నుకు టమాటా కనిపించిందంట, అందుకని కోసేసాను, తాత కోసారు అని చెప్తుంది. ఇంకా అది చేసాము, ఫ్లాప్ అయిపోయింది అన్నాను కదండి సోంపాపిడి. ఇంకా సర్లే ఆన్య నేను కొంచెం అలా వాకింగ్ చేద్దాము, చాలా రోజులు అయింది నేను అంటే ఎక్కువ తీసుకెళ్ళట్లేదు ఆన్య అని చెప్పాను కదండి కిందకి. అలా చిన్నోదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ అలా వచ్చేద్దాం వెంటనే అని చెప్పి వెళ్తున్నమాట చిన్నోదిన వాళ్ళ ఇంటికి. ఇదిగోండి పైన చూసారా, మేము ఆర్డర్ చేసిన శారీ నేమే అక్కడ ఉంది, కానీ ఇది పంపించారండి. ఓన్లీ 2 మీటర్స్ పంపించారండి. ఇది సాటిన్ క్లాత్. తెచ్చావా డాగీని? అత్తోళ్ళ ఇంట్లో డాగీ తెచ్చావా? కరిసేస్తుంది డాగీ. ఇచ్చేద్దామా అత్తకి? ఇది డాగీ అని డాగీయా? ఇక్కడుందా? కావాలా నీకు డాగీ? వదినల ఇంటికి వెళ్ళి ఆ డాగీ బొమ్మ తీసుకొని వచ్చేస్తుందండి. ఇంకా అంతే, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ వ్లాగ్ కూడా అయిపోతుంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.